సో మనం ఇచ్చే ఈ రక్తం అనేది గవర్నమెంట్ కాబట్టి మనం ఇచ్చేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి పేషెంట్స్ కి వెళ్తుంది. ముఖ్యంగా మేము ఏంటంటే ఇది క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అన్ని రకాల రక్తాలు అవసరం. అంటే ప్లేట్లెట్స్ అని, ఆర్టీపీ అని, రెడ్ బ్లడ్ సెల్స్ అని 3 రకాలు ఉంటాయి. మేము ఇది 3 బ్యాగ్ పెట్టాము. ఈ 3 బ్యాగ్లు ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత ఇది 6 hours లోపు మేము ప్రాసెసింగ్ చేస్తాము. ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ సపరేట్ చేస్తాము. ఇది 35 నుంచి 42 days ఉంటుంది అనమాట. ఎవరికైతే హెచ్బి తక్కువ ఉందో వాళ్ళకి మేము ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది వాళ్ళకి ఇస్తాం అనమాట. ఇంకోటి ఎఫ్ఎఫ్పి అని ఉంటుంది. ఇది 1 year అనమాట దీని వ్యాలిడిటీ. ఈ 1 year లోపు దీన్ని డీ ఫ్రీజర్ లో పెడతాము. ఇది ఎప్పుడైనా పేషెంట్లకి అవసరం అనుకుంటే మనం డీ ఫ్రీజర్ నుంచి తీసి ఒక మిషన్ లో తాయి అని ఉంటుంది, అది చేసి మనం పేషెంట్లకు సప్లై చేస్తాము. ఇంకొకటి ఆర్టీపీ. ఇదేంటంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లకి బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళకి ఆర్టీపీ అనేది తగ్గిపోతాయి ప్లేట్లెట్స్. ఇది 5 days అనమాట దీని వ్యాలిడిటీ. ఈ 5 days దీన్ని మేము ప్లేట్లెట్ హెజిటేటర్ లో పెట్టించుతాము. ఇది ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తాం. అంటే నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఇచ్చే ఒక యూనిట్ ముగ్గురికి యూజ్ అవుతుంది అనమాట. ఏది ఎవరికి అవసరమైతే ఏ బ్లడ్ ఏ రకం అంటే వాళ్ళకి మనం ఇస్తాం అనమాట. మనము ఒక 5 minutes స్పెండ్ చేసి మనం ఇక్కడ బ్లడ్ ఇవ్వడం వల్ల అక్కడ 3 ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే ఒకరు బ్లడ్ 3 ప్రాణాల్లో రక్షిస్తారు. అంటే ఇప్పుడు బ్లడ్ ఇచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లడ్ ఇచ్చే ముందు ఏంటంటే మంచిగా తినాలి. మెయిన్ 50 kgs వెయిట్ ఉండాలి. తర్వాత ఇంత ముందు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళైతే 90 days అంటే 3 months తర్వాతనే మళ్ళీ మనం బ్లడ్ ఇవ్వాలన్నమాట. తర్వాత హెచ్బి అనేది 12.5 above ఉండాలి. తిని ఉండాలి. టాటూ అది వేసుకొని 6 months దాటి ఉండాలి. అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకొని బ్లడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎండలో ఎక్కువ తిరగొద్దు. ఎక్కువ లిక్విడ్స్, కోకోనట్ వాటర్, జ్యూసెస్, వాటర్ అవన్నీ తీసుకోవాలి. ఎక్కువ ఎండలో తిరగొద్దు. మళ్ళీ ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు. ఇవ్వడానికంటే ముందు 24 hours దాటాలి ఆల్కహాల్ తీసుకొని. స్మోకింగ్ కూడా 1-2 hours బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఒక 1/2 hour వరకు డ్రైవింగ్ చేయకుండా ఉంటే బెస్ట్. మేడం, ఇప్పుడు బ్లడ్ ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి విన్నా. మరి వాస్తవంగా ఎటువంటి ప్రయోజనాలు? ఇప్పుడు మనం అనుకుంటాం బ్లడ్ తీసుకున్న పేషెంట్ కే ఎక్కువ యూజ్ అని, కానీ బ్లడ్ ఇచ్చిన డోనార్ కూడా అంతలాగా యూజెస్ ఉన్నాయి అనమాట. ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎక్కువ బీపీ ఉన్నా కొంచెం కంట్రోల్లో వస్తుంది. కార్డియాక్ డిసీజెస్ రావు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మళ్ళీ వెయిట్ కూడా మనం క్రమ పద్ధతిలో వెయిట్ కూడా తగ్గుతాం అన్నమాట. ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్కి వస్తాము. తర్వాత ఇంకా చెప్పాలంటే స్కిన్ కూడా మంచి గ్లో ఉంటుంది. మెయిన్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అవి రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పాత బ్లడ్ అనేది పోయి కొత్త బ్లడ్ అనేది రావడం వల్ల మనలో ఇంకా ఎక్కువ యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, దానివల్ల ఇంకా కొత్త యాక్టివ్గా ఎక్కువ ఉంటాం అనమాట. ఇప్పుడు రక్తదానం మీద యువతకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఇచ్చే బ్లడ్ 3కి యూజ్ అయింది, 3 ప్రాణం కాపాడిందంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అట్లనే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకేంటంటే మన డోనర్గా మన హెల్త్ కూడా ఫిట్ గా ఉంటది అనమాట. అంటే ఏదో ఒక్కసారి ఇస్తే కాదు, అది రెగ్యులర్ గా ఇవ్వాలి. ఎంత ఎక్కువ సార్లు ఇస్తే అంత ఎక్కువ సార్లు ఇచ్చిన డోనర్ కి ఒక్కోసారి మేము అప్రిషియేషన్ కూడా చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ రోజు సాయిబాలాజీ ట్రస్ట్ తరఫు అయితే ఈ రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చాలా మంది మామూలుగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఏదన్నా వాళ్ళ ఫేవరెట్ అన్నో ఏదన్నో చాలా మంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరు ఫ్రీగా ఇచ్చినా సరే వాళ్ళు ఒక్కో ప్యాకెట్ కి 1000, 2000, 3000 కాస్ట్ చేసి అమ్ముతారు. కానీ మనం ఇది గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్, అందరు బిలో పవర్టీ లైన్ అని చెప్పా కదా, కంప్లీట్ గా ఇది పేషెంట్ కి ఫ్రీగానే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మన సార్ వాళ్ళు ఇచ్చిన ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఉపయోగకరంగా, అంటే పూర్ పేషెంట్లకి ఈరోజు మనం 60 units ఇచ్చామంటే దగ్గర 180 members కి మనం హెల్ప్ చేసిన వాళ్ళమైన అనమాట. ఇంకా నేను సార్ని కోరేది ఏంటంటే మహేష్ సార్ని, సార్ మీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే సార్. ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కే ఇవ్వాలి. ఎందుకంటే సార్ ఇది గవర్నమెంట్, ఒక్క తెలంగాణ గవర్నమెంటే కాదు, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా మన దగ్గర ఫ్రీ ట్రీట్మెంట్ కోసం వస్తారు. వాళ్ళకి కూడా మనం ఫ్రీగానే ఇస్తాం. కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్, ముఖ్యంగా క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లో భాగమే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా.
ట్రీట్మెంట్ బ్లడ్ ట్రాన్స్మిషన్ రెండు ప్యారలల్ గా ఈక్వల్ గా నడుస్తుంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా మాకే ఇవ్వాలని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. సరే, అయినప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ ఇప్పుడు అందరికీ కూడా అవగాహన వచ్చి ఇట్లాంటి ట్రస్టుల ద్వారా బ్లడ్ డొనేషన్ ఇస్తున్నప్పటికీ కూడా కొంత సమయంలో వాళ్ళకి బ్లడ్ సరైన టైం అందక ప్రాణాలు అయితే కోల్పోయే పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో మీరు ఏం చెప్తారు? అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకుంటే కొన్ని సందర్భాలు అంటే అదే సార్, ఇంకా కొంచెం అవగాహన పెరగాలి. బ్లడ్ డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ చేయాలి. ఏదైనా అకేషన్ బర్త్డేనో లేకపోతే ఏదైనా యానివర్సరీ ఏదైనా ఉన్నప్పుడు మనం సొసైటీలో ఎట్లా అంటే కమ్యూనిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది ఇంకా కొంచెం అవేర్నెస్ పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం. సో మనం ఇచ్చే ఈ రక్తం అనేది గవర్నమెంట్ కాబట్టి మనం ఇచ్చేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి పేషెంట్స్కి వెళ్తుంది. ముఖ్యంగా మేము ఏంటంటే ఇది క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అన్ని రకాల రక్తాలు అవసరం. అంటే ప్లేట్లెట్స్ అని, ఆర్టీపీ అని, రెడ్ బ్లడ్ సెల్స్ అని 3 రకాలు ఉంటాయి. మేము ఇది 3 బ్యాగ్ పెట్టాము. ఈ 3 బ్యాగ్లు ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత ఇది 6 hours లోపు మేము ప్రాసెసింగ్ చేస్తాము. ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ సపరేట్ చేస్తాము. ఇది 35 నుంచి 42 days ఉంటుంది అనమాట. ఎవరికైతే హెచ్బి తక్కువ ఉందో వాళ్ళకి మేము ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది వాళ్ళకి ఇస్తాం అనమాట. ఇంకోటి ఎఫ్ఎఫ్పి అని ఉంటుంది, ఇది 1 year అనమాట దీని వ్యాలిడిటీ. ఈ 1 year లోపు దీన్ని డీ ఫ్రీజర్ లో పెడతాము. ఇది ఎప్పుడైనా పేషెంట్లకి అవసరం అనుకుంటే మనం డీ ఫ్రీజర్ నుంచి తీసి ఒక మిషన్ లో తాయి అని ఉంటుంది, అది చేసి మనం పేషెంట్లకు సప్లై చేస్తాము. ఇంకొకటి ఆర్టీపీ, ఇదేంటంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లకి బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళకి ఆర్డిపి అనేది తగ్గిపోతాయి ప్లేట్లెట్స్. ఇది 5 days అనమాట దీని వ్యాలిడిటీ. ఈ 5 days దీన్ని మేము ప్లేట్లెట్ హెజిటేటర్ లో పెట్టించుతాము. ఇది ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తాం. అంటే నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఇచ్చే ఒక యూనిట్ 3 యూజ్ అవుతుంది అనమాట. ఏది ఎవరికి అవసరమైతే ఏ బ్లడ్ ఏ రకం అంటే వాళ్ళకి మనం ఇస్తాం అనమాట. మనము ఒక 5 minutes స్పెండ్ చేసి మనం ఇక్కడ బ్లడ్ ఇవ్వడం వల్ల అక్కడ 3 ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే ఒకరు బ్లడ్ 3 ప్రాణాల్లో అంటే ఇప్పుడు బ్లడ్ ఇచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లడ్ ఇచ్చే ముందు ఏంటంటే మంచిగా తినాలి, మెయిన్ 50 kgs వెయిట్ ఉండాలి. తర్వాత ఇంత ముందు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళైతే 90 days అంటే 3 months తర్వాతనే మళ్ళీ మనం బ్లడ్ ఇవ్వాలన్నమాట. తర్వాత హెచ్బి అనేది 12.5 above ఉండాలి, తిని ఉండాలి. టాటూ అది వేసుకొని 6 months దాటి ఉండాలి. అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకొని బ్లడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎండలో ఎక్కువ తిరగొద్దు, ఎక్కువ లిక్విడ్స్, కోకోనట్ వాటర్, జ్యూసెస్, వాటర్ అవన్నీ తీసుకోవాలి. ఎక్కువ ఎండలో తిరగొద్దు, మళ్ళీ ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు. ఇవ్వడానికంటే ముందు 24 hours దాటాలి ఆల్కహాల్ తీసుకొని. స్మోకింగ్ కూడా 1-2 hours బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఒక 1/2 hour వరకు డ్రైవింగ్ చేయకుండా ఉంటే బెస్ట్. మేడం, ఇప్పుడు బ్లడ్ ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి విన్నా, మరి వాస్తవంగా ఎటువంటి ప్రయోజనాలు? ఇప్పుడు మనం అనుకుంటాం బ్లడ్ తీసుకున్న పేషెంట్ కే ఎక్కువ యూజ్ అని, కానీ బ్లడ్ ఇచ్చిన డోనార్ కూడా అంతలాగే యూజెస్ ఉన్నాయి అనమాట. ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, ఎక్కువ బీపీ ఉన్నా కొంచెం కంట్రోల్లో వస్తుంది, కార్డియాక్ డిసీజెస్ రావు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మళ్ళీ వెయిట్ కూడా మనం క్రమ పద్ధతిలో వెయిట్ కూడా తగ్గుతాం అన్నమాట. ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్కి వస్తాము. తర్వాత ఇంకా చెప్పాలంటే స్కిన్ కూడా మంచి గ్లో ఉంటుంది. మెయిన్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అవి రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పాత బ్లడ్ అనేది పోయి కొత్త బ్లడ్ అనేది రావడం వల్ల మనలో ఇంకా ఎక్కువ యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, దానివల్ల ఇంకా కొత్త యాక్టివ్గా ఎక్కువ ఉంటాం అనమాట. ఇప్పుడు రక్తదానం మీద యువతకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను ఇచ్చే బ్లడ్ 3 యూజ్ అయింది, 3 ప్రాణం కాపాడిందంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అట్లనే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకేంటంటే మన డోనర్గా మన హెల్త్ కూడా ఫిట్గా ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒక్కసారి ఇస్తే కాదు, అది రెగ్యులర్ గా ఇవ్వాలి. ఎంత ఎక్కువ సార్లు ఇస్తే అంత ఎక్కువ సార్లు ఇచ్చిన డోనర్ కి ఒక్కోసారి మేము అప్రిషియేషన్ కూడా చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ రోజు సాయిబాలాజీ ట్రస్ట్ తరఫు అయితే ఈ రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేశారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చాలా మంది మామూలుగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఏదన్నా వాళ్ళ ఫేవరెట్ అన్నో ఏదన్నో చాలా మంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరు ఫ్రీగా ఇచ్చినా సరే వాళ్ళు ఒక్కో ప్యాకెట్ కి 1000, 2000, 3000 కాస్ట్ చేసి అమ్ముతారు. కానీ మనం ఇది గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్, అందరు బిలో పవర్టీ లైన్ అని చెప్పా కదా,
కంప్లీట్ గా ఇది పేషెంట్ కి ఫ్రీగానే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మన సార్ వాళ్ళు ఇచ్చిన ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఉపయోగకరంగా, అంటే పూర్ పేషెంట్లకి ఈ రోజు మనం 60 యూనిట్స్ ఇచ్చామంటే దగ్గర దగ్గర 180 మెంబర్స్ కి మనం హెల్ప్ చేసిన వాళ్ళమైనా అనమాట. ఇంకా నేను సార్ని కోరేది ఏంటంటే, మహేష్ సార్ని, సార్ మీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే సార్. ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కే ఇవ్వాలి. ఎందుకంటే సార్ ఇది గవర్నమెంట్, ఒక్క తెలంగాణ గవర్నమెంటే కాదు, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా మన దగ్గర ఫ్రీ ట్రీట్మెంట్ కోసం వస్తారు. వాళ్ళకి కూడా మనం ఫ్రీగానే ఇస్తాం. కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్, ముఖ్యంగా క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లో భాగమే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా. ట్రీట్మెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రెండు ప్యారలల్ గా ఈక్వల్ గా నడుస్తుంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మాకే ఇవ్వాలని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. సరే, అయినప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ ఇప్పుడు అందరికీ కూడా అవగాహన వచ్చి ఇట్లాంటి ట్రస్టుల ద్వారా బ్లడ్ డొనేషన్ ఇస్తున్నప్పటికీ కూడా కొంత సమయంలో వాళ్ళకి బ్లడ్ సరైన టైం అందక ప్రాణాలు అయితే కోల్పోయే పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో మీరు ఏం చెప్తారు? అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకుంటే కొన్ని సందర్భాలు అంటే అదే సార్, ఇంకా కొంచెం అవగాహన పెరగాలి. బ్లడ్ డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ చేయాలి. ఏదైనా అకేషన్, బర్త్డేనో లేకపోతే ఏదైనా యానివర్సరీ ఏదైనా ఉన్నప్పుడు మనం సొసైటీలో ఎట్లా అంటే కమ్యూనిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది ఇంకా కొంచెం అవేర్నెస్ పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను.